తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు తాండూరు నుంచి మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా షాద్ నగర్ నుంచి శంకర్ గారు, మన చైర్పర్సన్ ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారికి కూడా డాక్టర్ పర్ణికారెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, వాకాటి శ్రీహరి ముదిరాజ్ గారు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులకు కూడా స్వాగతం తెలియజేస్తూ, ఏఐసిసి మన సిడబ్ల్యూసిలో స్పెషల్ ఇన్వైట్ గా ఉన్నటువంటి డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి పెద్దలు మనకందరికీ గురువర్యులు గురునాథ్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మన కొడంగల్ నియోజకవర్గానికి ఎంతో సేవలు అందించినటువంటి వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన తిరుపతి రెడ్డి అన్న గారికి స్వాగతం తెలియజేస్తూ, చిన్నారెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి, వారికి స్వాగతం తెలియజేస్తూ, మన మాజీ పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ మల్లు రవి గారికి, మన తెలంగాణ భవన్ కి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మల్లు రవి గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వానికి అడ్వైజర్ గా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా అడ్వైజర్ గా అపాయింట్ కాబడినటువంటి వేం నరేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, నా సహచర శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్ నగర్ స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా నగరకల్ శాసనసభ్యుడు మందుల శ్యామల్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారికి, ఇంకా మన వనపర్తి నుంచి కూడా మన శాసనసభ్యులు గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులకు కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలకు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేసినటువంటి వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. ముఖ్య గమనిక, చాలా మంది మన పార్టీ కార్యకర్తలు సదూర ప్రాంతంలో ఉన్నారు. కొద్దిగా మీరు దగ్గరికి వస్తే చాలా స్పేస్ ఉంది కాబట్టి దయచేసి మీరు మన సభ ఇంకా మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలని విని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు తెలియజేయాలంటే మీరు ఇంకా దగ్గరికి రావాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కోరుతున్నాను. మీరు సభా వేదిక దగ్గరలో రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీకందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని, నియామకాలు వస్తాయని చెప్పి చాలా మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బలిదానాలు ఆపాలని, సకల జనుల సమ్మెలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే, మన ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు గతంలో నారాయణపేట ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకుంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అయిన తర్వాత దాన్ని ఆపేసిండు. పాలమూరు రంగారెడ్డి కూడా అప్పుడు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు శాసనసభలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వం లోపల జురాల నుంచి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినాం, మీరు జురాల నుంచి కనుక నీళ్లు ఇస్తే పాలమూరు జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు వస్తాయని చెప్పి మాట్లాడితే ఆ రోజు శాసనసభలో అవమానం చేసినటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. అదేవిధంగా ప్రాణహిత చెవెళ్ల గోదావరి జలాలు సముద్రానికి పోతున్నటువంటి జలాలని కాలువలో తీసుకోవాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటే చేవెళ్ల నియోజకవర్గంలో చందిప్ప దగ్గర పనులు జరిగితే కూడా ఆ పనులన్నీ కూడా రద్దు చేసిండు. మన ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్
నీళ్లు రానియకుండా చేసిండు. మన ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ కూడా తూట్లు పడిచేసిండు. నియామకాలు అసలే చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామకాలన్నీ కూడా సత్వరంగా చేస్తూ ఇప్పటి వరకే 25-30 వేల మంది ఉద్యోగాలు ఇచ్చిండు. మొన్ననే గ్రూప్ 1 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాడు. 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ శాసనసభలో ప్రకటించిండు. కాబట్టి మన కొడంగల్ గడ్డ మీదకి సుమారు 4,000 కోట్ల రూపాయల చిలుకు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక మంత్రి లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి అయి మన ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ఈ రోజు ఈ సభా వేదిక మీదకి వచ్చినందుకు వారికి మేము అందరం కూడా వికారాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు రాత్రనగా పగలనగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి కట్టాలని చెప్పి లక్ష్మీదేవిపల్లి దగ్గర పెద్ద ఎత్తున నేను శంకర్ శాసనసభ్యుడు మేము అక్కడ అప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ రోజు వంశీచంద్ర రెడ్డి గారు కూడా వచ్చినారు మీటింగ్ కి. అందరం కూడా కలిసి మనం ఆ గడ్డ మీద మీరు పాలమూరు రంగారెడ్డి కట్టాలి అని చెప్పి మనం దీక్ష చేసినాం. అంతకు ముందు ఒకసారి దీక్షకు పిలిపిస్తే కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పెట్టారు. మొన్న కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినారు. కాబట్టి గత ప్రభుత్వంలో మన ప్రాంతానికి మన మహబూబ్ నగర్ జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ఎలాంటి ప్రాజెక్టులు కూడా గతంలో మనం శాంక్షన్ చేసినా కూడా రానియకుండా అడ్డుపడ్డట్టి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే అది కె చంద్రశేఖరరావు అన్న విషయాన్ని పల్లె పల్లెలో చెప్పాలి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రోజు అసలు ప్రభుత్వ పథకాలు కొనసాగనీయకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి వీరికి గుణపాఠం చెప్పే విధంగా మనమంతా కూడా పనిచేయాలి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన వంశీచంద్ర రెడ్డి గారు సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ సభ్యులు వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.